ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని వచ్చాం. విన్నావు కదా, నీ వల్ల ఎంతమంది బాధపడ్డారో. మర్యాదగా వాళ్ళకి సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. అదేంటి, ఇక్కడ మిమ్మల్ని ఎవరు ఎదిరించే వాళ్ళు ఉండరన్నావు, మరి ఇదేంటి? నేను చెప్పలేదానే అనవసరంగా ఓవర్ యాక్షన్ చేయకు, ఇరుక్కుంటావని. ఇదిగో ఇప్పుడు అదే జరిగింది. షటప్. దీనికి నా గురించి తెలియక పిచ్చి పిచ్చిగా వాగుతుంది. ఏయ్, అది ఇది అన్నావంటే నాలుక కోసి చేతులు పెడతాను. నోరు మూసుకుని వాళ్ళకి సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి, ఈ మట్టిలో బ్రతికే వాళ్ళకి నేను సారీ చెప్పాలా? డూ యూ నో హూ am I? కుముదా, డాటర్ ఆఫ్ రుద్రాణి. ఏంటి, అర్థం కాలేదా? అంతేలే, మట్టి మనుషులు కదా, మీకు ఇంగ్లీష్ ఏం తెలుస్తుంది? నేను రుద్రాణి కూతుర్ని అని చెప్తున్నాను. అయిను, ఇంగ్లీష్ నాకు వచ్చు, కానీ అది బ్రిటిష్ వాళ్ళు వదిలేసిన భాష. అందుకే నేనంతగా మాట్లాడను. అందులో మాట్లాడినంత మాత్రాన నువ్వు గొప్పదానివి కాదు, మేము చేతకాని వాళ్ళము కాదు. నువ్వు రుద్రాణి కూతురువైతే నాకేంటి? శ్రీను, ఏంటి నీ సమస్య? ఎందుకు ఈ ధర్మపీఠాన్ని ఆశ్రయించావు? ఏం చెప్పమంటారమ్మా, మన ఊర్లో అన్యాయం జరుగుతుందంటే కలే అనుకున్నాను. అంటే అమ్మగారు, తూర్పు దిక్కున 25 ఎకరాలు మాదేనండి. అది మా తాతల కాలం నుంచి వస్తున్న భూమి. కానీ ఇప్పుడేమో ఈ పెద్ద మనిషి వచ్చి ఆ భూమి నీది కాదు, మా తాత అప్పనది, ఎప్పుడో ఈ భూమిని వీళ్ళ తాతకి అమ్మేసినట్టుగా పత్రాలు సృష్టించాడు. మీరే న్యాయం చేయాలమ్మా. అంటే మీ తాత భూమి అమ్మకుండానే వాళ్ళు భూమి అమ్మినట్టుగా దొంగ కాగితాలు పుట్టించారంటవా? మీరాగండి, మీరు చెప్పండి. క్షమించాలి, నా స్నేహితుడు నాకు మన ఊళ్ళో తనకు భూమి ఉందని చెప్పాడు. ఎక్కడా అని అడిగాను, తను చూపించాడు. ఈ భూమి సీనుది కదా అన్నప్పుడు, లేదు మా తాతగారు ఎప్పుడో ఈ భూమి కొన్నారు, కానీ ఆ తర్వాత మా తాతగారు చనిపోవడంతో మేము చాలా రోజులు మాకిక్కడ ఆస్తుందని తెలుసుకోలేకపోయాం. ఇంట్లో అన్నీ సర్దుకుంటుంటే ఆస్తులు వాటా వేస్తుంటే ఈ పేపర్లు బయటపడ్డాయని, ఈ భూమి మాది అని తన డాక్యుమెంట్స్ చూపించాడు. ఆ డాక్యుమెంట్స్ ఇవి. మేము ముందు న్యాయంగా సీను దగ్గరికి వెళ్ళి డాక్యుమెంట్స్ చూపించి ఈ భూమి వాళ్ళది అని అడిగాం. కాదు, ఇది నా స్థలమని సీను అడ్డంగా వాదించాడు. ఏంటి, ఇదంతా నిజమా? అవునమ్మా, ఇతను పొలం ఇవ్వనన్నాడు. నేను పోలీసుల్ని ఆశ్రయిద్దాం అనుకున్నాను, కానీ నా స్నేహితుడు చెప్పాడు ఈ ఊర్లో మీ మాటే శాసనం అని. అందుకే మీరు నాకు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాను. ధర్మపీఠం ముందు ఆశ్రయించిన వాళ్ళకి అన్యాయం జరిగిన చరిత్ర ఇక్కడ లేదు. అమ్మా, నేను ఈ మట్టిలోనే పుట్టి పెరిగాను. ఆ భూమి నాదేనమ్మా. ఆ కాగితాలు చూసి మాత్రం మీరు తీర్పునివ్వకండి. శ్రీను, కన్నీటికి న్యాయం కరగదు. ఇక్కడ ఆధారాలు మాత్రమే కావాలి. అమ్మమ్మ, ఆ భూమిని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళం. నోరుంటే ఆ నేల తల్లే నిజం చెప్పేది, కానీ అబద్ధానికి సాక్ష్యంగా ఆ కాగితాలు చెప్పింది నమ్మి మీరు తీర్పు చెప్పొద్దమ్మా. ఆధారాలు నీవైపే ఉంటే న్యాయం నిన్నే వరిస్తుంది. ధర్మపీఠాన్ని ఏమార్చాలని చూస్తే పరిణామాలు ఎంత కఠినంగా ఉంటాయో ఊహించలేవు. కాగితాల్ని పరిశీలించాను. కాగితాల్లో ఈ భూమిని వాళ్లకి అమ్మినట్టుగా
మీ తాత చేసిన సంతకం కూడా ఉంది. కాదని నువ్వెలా చెప్తావు? సంతకం పెట్టలేదని మీ తాతని ఇప్పుడు తీసుకురాగలవా? చనిపోయిన మనిషి ఎలా వస్తారమ్మా? అందుకే కదా ఆ పొలం నీది అని తెలివిగా నాటకం ఆడుతున్నావు. నువ్వు చేసింది తప్పు కాబట్టే మా వదిని గారి చేత కాకుండా జానకితో రైస్ మిల్ శంకుస్థాపన చేయించావు. నీలో నిజాయితీ ఉంటే ఆ శంకుస్థాపన మా వదిని గారికి చెప్పి చేయాలి కదా. అంటే అది నువ్వింకేం మాట్లాడుకో. నన్ను పిలవలేదు అన్న కోపం నాకేమీ లేదు. నీకు నచ్చిన వాళ్లతో నువ్వు చేయించుకో, అందులో నాకు అభ్యంతరం కూడా లేదు. కానీ ఇక్కడ అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదు. కాగితాలు మొత్తం పరిశీలించాను. ఈ భూమి వీళ్లకే చెందుతుందని ఈ ధర్మపీఠం తీర్పు చెప్తోంది. అమ్మా, మీ తీర్పు తప్పు. ఈ మాత్రం కూడా పని చేయకపోతే ఎలా? అనవసరమైన శ్రమ ఎందుకు అంటున్నాను. ఇందులో నాకేం శ్రమ లేదు. నువ్వు బుక్ చదువుకో. అమ్మకి డ్రెస్ చూపించాలి. అమ్మ చూసిందంటే హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. అమ్మా! ఏయ్! ఏయ్, భూమి! భూమి ఏయ్, భూమి ఆపు! సారీ బావా. భూమి! ఇప్పుడే స్నానం చేసి వచ్చానే, మళ్ళీ వెంటనే స్నానం చేపించావు. ఎందుకు సారీ చెప్తున్నావు? ఛ! నువ్వంత గట్టిగా పిలిచేసరికి భయపడ్డాను. ఎలా చచ్చేదే నీతో? నిన్ను పిలిచినా భయపడతావు, అమ్మను పిలిచినా భయపడతావు. అసలు భయం పుట్టాక నువ్వు పుట్టావా, లేకపోతే నువ్వు పుట్టాక భయం పుట్టిందే? అది అమాయకురాలురా, దాన్ని ఏమనకు. అమ్మా, నువ్వు దీన్ని వెనకేసుకురాకు. ప్రతి చిన్న విషయానికి నువ్వు దాని గురించి అలా మాట్లాడబట్టే ఇదిగో ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఇది చేసే పనులతో అందరిని ఏడిపిస్తుంది. సారీ చెప్పాను కదా బాబా, అయినా ఎందుకు తిడుతున్నావు? ఈ డ్రెస్ నేను ఎంత ఇష్టం తీసుకున్నానో తెలుసా? అందరికీ చూపిద్దాం అనుకుంటే ఆరేసుకునేలా చేసావు. ఒరే అభి, తను నీ వదినగాడురా, తనతో అలా మాట్లాడచ్చా? ఇది మా మావయ్య కూతురు, నాకు మరదలే అవుతుంది. మీ అన్నయ్య కాబోయే భార్య నీకు వదినే అవుతుంది. వదినగారు అని గౌరవించడం నేర్చుకో. చూడమ్మా, మా అన్నయ్య పక్కనుండే వదిన ఝాన్సీ లక్ష్మీబాయిలాగా, రాణి రుద్రమ్మదేవిలాగా ధైర్యానికి ప్రతిరూపంగా ఉండాలి. అంతే తప్ప ఇలా గాలిని చూసినా నీటిని చూసినా భయపడి పిరికి పందలా ఉండకూడదు. అందుకే దీన్ని వదిన నేను పిలవను. మాటలు మర్యాదగా రాని. అలా మాట్లాడద్దని ఎన్నిసార్లు చెప్పాను? వద్దమ్మమ్మా, నా బావని తిట్టద్దు. చూసావా ఎంత మంచిదో? నిన్నొక్క మాట అన్నా కూడా అది తట్టుకోలేకపోతోంది. అలాంటిదా నిన్ను ఇలా అంటున్నావు? అమ్మా, నువ్వు ఎంత వెనకేసుకొచ్చినా సరే దీన్ని నేను వదినగా ఒప్పుకోనంటే ఒప్పుకోను. ఎందుకంటే ఇది అన్నయ్య పక్కన సరిపోతుందన్న నమ్మకం నాకు లేదు. నీ కల కలగానే ఉండిపోతుంది, మాట మాటగానే మిగిలిపోతుంది. చూడ్రా వీడెలా మాట్లాడుతున్నాడో. ఎన్నిసార్లు చెప్పినా వీడి బుద్ధి మాత్రం మారడం లేదు. అమ్మా, వాడి గురించి వదిలే, వాడి గురించి మనకు తెలిసిందే కదా. రేయ్, మనం బయటికి వెళ్దామని చెప్పాను కదా. స్నానం చేసి రెడీ అవ్వకుండా బయటకు వచ్చి స్నానం చేస్తున్నావేంట్రా? నేను ఆల్రెడీ స్నానం చేసి రెడీ అయ్యాను అన్నయ్య. ఇదిగో ఉంది కదా.
మన ఇంట్లో భయానికి బ్రాండ్ అంబాసిడర్ ఈవిడ గారు నాకు మళ్ళీ స్నానం చేపించింది. ఏమైంది? బావా, నేను మొక్కలకి నీళ్లు పోస్తుంటే చిన్నపా వచ్చి గట్టిగా అరిచాడు. భయం వేసి వెనక్కి తిరిగాను, అంతే. తను మొత్తం తడిసిపోయాడు. అలా అయితే తప్పు నీదరా. భూమి ముందు అరవకూడదని నీకు తెలుసు కదా. నువ్వు కూడా దాన్ని బాగానే సపోర్ట్ చేస్తున్నావు, కానీ తప్పు నాదంటే మాత్రం నేను ఒప్పుకోను. నేను ఇలా తడవడానికి కారణం తనే. సర్లే, రెండోసారి స్నానం చేస్తే చల్లగానే ఉంటుంది. 2 minutes బ్రో, ఇప్పుడే వచ్చేస్తా. ఇంక వాడిని నేనేం అనలే. అయినా ఈ పనులన్నీ నీకెందుకు? వెళ్ళి హాయిగా చదువుకోవచ్చు కదా. లోపలికి వెళ్ళమ్మా. ఇంత అమాయకురాలు ఎలా బ్రతుకుతుందో ఏంటో. బాబాయ్, బాబాయ్. ఏంటమ్మా ఈ టైంలో వచ్చా? అదే బాబాయ్, ఆధారాలు ఏమైనా దొరుకుతాయేమో అని వచ్చాను. ఇంట్లో చూసామమ్మా, అసలు ఎక్కడా ఏమీ లేవు. ఇంకొకసారి చూద్దాం బాబాయ్. రామా, లోపలికి రామా, చూద్దాం. పదండి. ఇదిగోమ్మా, ఇదే. వాళ్ళు అక్కడే ఉన్నారా లేక తాగి పడిపోయారా? ఒకసారి ఫోన్ చేసి అడుగు. లేదన్నయ్య, రేపు తేడా జరిగిందంటే వాళ్లే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా లేచిపోతాయని వార్నింగ్ ఇచ్చాను. వాళ్ళు మందు తాగడం కాదు కదా, కనీసం కంటి మీద రెప్ప కూడా వేయకుండా అక్కడ కాపలా కాస్తుంటారు. అంతా మీరు చెప్పినట్టే చేశాను. ఏదైనా తేడా వస్తే రుద్రాణి గారు నా ప్రాణం తీసేస్తారు. నాకేం భయం లేదు కదా. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగితే మాత్రం నేను చేయగలిగేదేముండదు. ఈ భూమి కోసం మేము నీతో నాటకం ఆడిస్తున్నాం. దానికి నీకు డబ్బులు కూడా ఇచ్చాము. డబ్బులు తీసుకున్నప్పుడు అంతా మేం చెప్పినట్టే చేస్తామన్నా. ఇప్పుడు తేడా వస్తే నేనేం చేయలేనని ఇండైరెక్ట్గా మాకు వార్నింగ్ ఇస్తున్నావా? మాలాంటి వాళ్ళతో చేయి కలిపేటప్పుడు ప్రాణాలకు తెగించి ఉండాలి. మధ్యలో మాట మారిస్తే ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. జానకి! ఇది పోయిందని అనుకున్నావు కదా, నేను తీసుకొచ్చాను. ఇది నువ్వెలా తీసుకొచ్చావు? అసలైన దోషులెవరో తెలిసిపోతుంది. నేను క్షమాపణ చెప్పడం కాదు, ఈ ధర్మపీఠానికి ఎవరు క్షమాపణ చెప్పాలో ధర్మపీఠం మీద కూర్చున్నా మీరే నిర్ణయించండి.
ఏంట్రా మొహానికంతా అలా రాసేసుకున్నావు? బ్రో దీన్ని ముల్తాని మట్టి అంటారు. దీని మొహానికి రాసుకుంటే మొహం ఎంత మృదువుగా అందంగా ఉంటుందో తెలుసా? రేయ్, మనకి లేని అందం మట్టి రాసుకుంటే వస్తుందా? సెట్టైర్లు వద్దమ్మా. హే, నీకంటే అమ్మాయిని పడేసే ఇంట్రెస్ట్ లేదు, కానీ నాకు అమ్మాయిల్ని పడేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ అమ్మాయిలు నాకు పడాలనుకో, నా మొహం మీద ఈ ముల్తాని మట్టి పడాల్సిందే. టాక్ టాక్. రే, పిచ్చి పిచ్చి వేషాలు వేసి లేనిపోని గొడవలు తెచ్చుకోకు. చూడు బ్రో, నీ తమ్ముడు ఏం చేసినా లోక కళ్యాణం కోసమే చేస్తాడు. యు నో దట్. నువ్వు చేసేది లోక కళ్యాణం కోసం కాదు, నీ కళ్యాణం కోసం అని చెప్పు. అసలు నువ్వు ఎలా అనుకున్నా నాకు నష్టం లేదు. నేను మాత్రం ఈ ఫేస్ ప్యాక్ తో హీరోని అయిపోతా. ఎందుకైనా మంచిది నువ్వు ఈ గదిలోంచి మాత్రం బయటికి వెళ్ళకు. ఎందుకో? నా అందానికి దిష్టి తగులుతుందా? భూమి నేను ఇలా చూసిందనుకో జడుచుకుని చస్తుంది. అమ్మో, నిజమే అన్నయ్యో. అది మామూలుగా నా మొహం చూస్తేనే దడుచుకుని చచ్చిపోద్ది. ఇంక ఇందులో నన్ను చూసిందనుకో ఏ బండ తీసుకున్నాను దబదబా కదా. బాగా. సరే వెళ్ళి మొహం కడుక్కోపో. హే, 2 minutes లాస్ట్ స్టేజ్ లో ఉన్నాను. రప్ప వెళ్ళు. రప్ప రప్ప. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు. భూమి, అమ్మా భూమి. ఏంటమ్మా? మేడ మీద గదిలో పెద్ద బావ ఉన్నాడు, తనకి జ్యూస్ ఇవ్వమ్మా. అమ్మో, నేనివ్వనమ్మా, నువ్వే ఇవ్వు. అదేంటమ్మా, నిన్ను కట్టుకోబోయేవాడు, నువ్వివ్వకపోతే ఎలాగా? లేదమ్మా, నేను గదిలోకి వెళ్తే చిన్నబాబు నన్ను ఏదో ఒకటి అంటాడు. నేను భయపడతాను, మళ్ళీ నన్నే తిడతాడు. వాడు నిన్నలా ఆట పట్టిస్తూ ఉంటాడమ్మా. అయినా ఇంకెంతకాలం? నీకు పెద్ద బావతో పెళ్ళైపోయాక అప్పుడు నువ్వు వదినగారవుతావు కాబట్టి నువ్వే వాణ్ణి ఏడిపించచ్చు. నా తల్లివి కదూ, ఈ జ్యూస్ తీసుకెళ్ళివ్వు. వెళ్ళు. పిచ్చి పిల్ల. Dangerous. The girl is so dangerous. Cha 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 cha. బావా, Hey! నువ్వు విన్నది నిజమేనమ్మా. ఆ శారదాదేవి మనవాళ్ళు మనవరాళ్లతో సహా శాశ్వతంగా వచ్చేస్తున్నానని ఫోన్ చేసింది. అందరూ ఇక్కడికి వచ్చేస్తే మన ఆటలు ఎలా సాగుతాయి? అప్పుడంటే పిల్లలు కాబట్టి పెద్ద ఆవిడ చాటును బతికారు. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అన్నీ తెలుసుకుంటారు. నిజమేరా, ఆ బొబ్బిలి వారసులకి తెలివితేటలు చాలా ఎక్కువ. జనాలంటే వాళ్ళకి పిచ్చి. ఎవరైనా వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఇక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి ఆ భార్గవ్కి చెప్పినా పరిస్థితి మొత్తం మారిపోతుంది. అదే అమ్మా నేను ఆలోచిస్తున్నాను. వాళ్ళు రావడాన్ని ఆపలేము. వచ్చాక ఆ భార్గవ్ని తొందరగా మన వైపు తిప్పుకోకపోతే ఏం జరుగుతుందో అని నాకు కొంచెం భయంగానే ఉంది. మరి వాళ్ళు వచ్చేంత వరకు ఎందుకు వేచి ఉండడం? పొలిమేరలో అడుగు పెట్టకముందే మండపేట నుంచి మనుషుల్ని రప్పిస్తాను. మొత్తాన్ని నరికేసి అదే మట్టిలో కప్పేస్తారు. జయా, నీటిలో ఉన్న మొసలిని ఎవరైనా బంధించగలరా? అసాధ్యమమ్మా. అడవిలో ఉన్న సింహంతో ఎవరైనా తలపడగలరా? ప్రాణాల మీద ఆశ వదులుకోవడమే కదమ్మా. కొండని ఢీకొట్టిన పొట్టేలు బతికి బట్ట కట్టగలదా? ఎందుకమ్మా జరగనవన్నీ అడుగుతున్నావు? నువ్వు చెప్పింది కూడా ఇక్కడ జరగదురా. రేయ్, బొబ్బిలి వారసులకి ఈ ప్రాంతం కంచుకోట. వాళ్ళిక్కడ అడుగు పెడుతున్నారు అంటే హారతులు పట్టడానికి అడుగడుగునా జనాలు వస్తారు.
అలాంటి వాళ్ళని మట్టు పెట్టాలి అనుకుంటే మనమే మట్టిలో కలిసిపోతాం. అయితే వాళ్ళని మనమేమి చేయలేమా? వాళ్లకు తెలియకుండా ఏమైనా చేయగలం, కానీ అందరికీ తెలిసేలా మనం ఏమీ చేయలేం. అలా చేస్తే మన శవాల్ని చూడ్డానికి కూడా భయపడేలా చంపేస్తారు. అయితే ఏం చేద్దాం? ఓడిపోయామని ఒప్పుకుని వాళ్ళకి దాసులుగా మారిపోయి వాళ్ళింట్లో పాలేరులో బతుకుదామా? జయా, ఆవేశం అనర్థానికి దారితీస్తుంది. నీకు మీ నాన్నగారి పోలికే వచ్చింది. ఆయన అంతే. యుద్ధం గెలవలేము, మరణం తప్పదు అని తెలిసినా యుద్ధానికి ముందుండేవారు. చివరికి ఏం మిగిలింది? మనకి బాధ, నా నుదుటున విధవ అన్న రాత. అమ్మా, తెలివైన దానివి, శత్రువుని ఎలా తరిమి కొట్టాలో తెలిసిన దానివి. ఏం చేయాలో నువ్వు చెప్పు, అది నేను చేస్తాను. వాళ్ళు ఈ ఊర్లో అడుగు పెట్టకూడదు. పెద్దావిడ తహతహలాడుతుంది కదా, కూతురికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని. ముందు ఆవిడ సంగతి చూడండి, తరువాత అన్ని సంగతులు ఆలోచించవచ్చు. సరేనమ్మా, రేపటి సూర్యోదయం మనకి శుభోదయం అవుతుంది. వాళ్ళకి చీకటి మిగులుతుంది. అదేంటమ్మా అప్పుడే బట్టలు సర్దుకుంటున్నావు? ఎగ్జామ్స్ ఉన్నాయి బాబాయ్, నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళేది? కాలేజీకి వెళ్ళాలంటుందన్నయ్య. అదేంటమ్మా? ఇక్కడే ఉండి ఏం చేయమంటారు? ఇప్పుడే మమ్మీ చెప్పింది కదా, తన వాళ్ళందరూ వస్తున్నారు, మళ్ళీ ఇంట్లో ఆనందం వస్తుందని. అందరూ కలిసి హ్యాపీగా ఉండండి. నేను వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకుంటాను. తన వాళ్ళు వస్తున్నందుకు రుద్రకి హ్యాపీగా ఉండొచ్చు, కానీ నా కళ్ళల్లో ఆనందం నువ్వుంటేనే కదమ్మా. ఆ ధర్మపీఠం మీద భార్గవ్ పక్కనే నువ్వు కూర్చోవాలి. అప్పుడే అమ్మా ఈ తండ్రికి నిజమైన ఆనందం. బావకి నాకు పెళ్ళ? ఏంటి డాడీ మీరు అనేది? భూమికి బావకి పెళ్ళని ఎప్పుడో నిర్ణయించారు కదా. అమ్మమ్మ ఇప్పుడు ఆ పెళ్లి చేయడానికే కదా వస్తుంది. మళ్ళీ ఇదేంటి కొత్తగా? చూడమ్మా, మీ నాన్న ఈ ఇంటి కోసం ఎంత త్యాగం చేశాడో నీకు తెలీదు. ఎలాంటి వారైనా సరే అన్నీ వదులుకుంటారు, కానీ ఆత్మాభిమానం లాంటి ఇంటి పేరును వదులుకోడు. నా అన్నయ్య ఆ పని కూడా చేశాడు. తను ఒక మగాడయ్యుండి తన ఇంటి పేరుతో కాకుండా ఈ బొబ్బిలి వంశం పేరుతోనే ఇక్కడ బతుకుతున్నాడు. ఆ త్యాగానికి నువ్వు విలువ ఇవ్వవా? అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇది నా 20 ఏళ్ల కలమ్మా. ఇన్ని రోజులు నా గుండెల్లో ఉన్న బాధని ఎవరితోనూ చెప్పుకోలేదు. చివరికి మీ అమ్మతో కూడా. నేను ఈ ఇంట్లో అల్లుడుగా అడుగుపెట్టిన రోజు నాకు ఎంత అవమానం ఎదురైందో నీకు తెలీదు. ఏంటి డాడీ మీరు అనేది? దక్ష పిన్ని చాలా మంచిదని అమ్మ చెప్తుంది. తన చెల్లెలంటే వదినకు అభిమానం ఎక్కువ, అందుకే అలా చెప్తుంది. కానీ అన్నయ్య నీకు అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు కదా. మీ మీద హత్య ప్రయత్నం జరిగినప్పుడు మీరు ఇంట్లో ఎందుకున్నారు డాడ్? మమ్మీని తీసుకొని మన ఇంటికి వెళ్ళిపోవాల్సింది కదా, నాన్నమ్మ దగ్గరే ఉండాల్సింది కదా. లేదమ్మా, నేను మీ అమ్మకు మాటిచ్చాను నా ఇంటిని వదిలేసి వస్తానని. ఎప్పుడో మా నాన్న చేసిన తప్పుకి మా మీద ఈ కుటుంబం కోపంగా ఉంది. మేమందరం మంచివాళ్ళమన్నా వీళ్ళెవరూ నమ్మలేదు. వాళ్ళ నమ్మకంతో పనే ఉంది. అయినా ఆడపిల్ల అత్తారింట్లోనే ఉండాలి కదా, అది మమ్మీకి తెలీదా? ఇప్పుడు మమ్మీ ఎక్కడ ఉండాలన్నది సమస్య కాదమ్మా. ఈ బొబ్బిలి వంశం
నీ చేతుల్లో ఉండాలన్నదే నా కోరిక. నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వెళ్తున్నాను. మీరు 3 వస్తానని చెప్పారు. ఇంతవరకు నేను వెయిట్ చేశాను. డిసిప్లిన్ లేని వాళ్ళంటే నాకు అస్సలు నచ్చదు. రేపు మీటింగ్ ప్లాన్ చేసుకుందాం. అరే మీరేం చెప్పినా నేను విన్నండి. ఒక మనిషికి టైం చెప్పామంటే ఆ సెన్స్ ముందు మనకు ఉండాలి. మీలో అది లేదు. మీకు నచ్చితే రేపు ఆఫీస్కి రండి. లేదు ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినా నాకే నష్టమో లేదు. ఉంటాను. ఎవరికో క్రాస్ అయినట్టు అనిపించింది. యాహూ! హ! ఇన్నాళ్ళు నా కల్లో కనిపించిన అమ్మాయి ఈరోజు నా కళ్ళ ముందు కనిపిస్తోంది. నిన్ను కలవడానికి ఎన్నోసార్లు ప్రయత్నించాను. ఇప్పుడు కళ్ళారా చూసే అవకాశం వచ్చేసింది. ఎస్! ఏది కల్లో కనిపించిన అమ్మాయి కళ్ళు తిరగ కనిపిస్తే చూద్దామంటే ఇప్పుడు కనిపించేదేంటి? ఈ రోజే కళ్ళ ముందు కనిపించింది. అరే ఇంతలోనే కనికట్టు చేసినట్టు మాయమైపోయింది. నీ అందమైన రూపాన్ని నా కళ్ళతో చూడాలి. నాకు వచ్చిన కళ అబద్ధం కాదు, నిజంగానే ఒక అందమైన రూపం ఉంది అని మీ అందరికీ చూపించాలి. ఎక్కడ ఎక్కడ ఇటు ఇటు వెళ్ళినట్టుంది. గంధర్వలోకాల సౌందర్య రాగానివో శృంగార కావ్యాల లావణ్య తేజానివో ఆనంద క్షేత్రాల పరంజి పుష్పానివో అందాల ఆలయంలో ప్రాణ శిల్పానివో ఊగేటి ఊగేటి మేఘమాలవో ఇంతకీ నువ్వు ఎవరివో. ప్రదక్షిణ చేస్తుందంటే ఖచ్చితంగా దేవుడికి దండం పెట్టుకోవడానికి అక్కడికి వస్తుంది. నేను కూడా అక్కడికే వెళ్ళి ఆ దేవుణ్ణి, నా కల్లో కనిపించిన ఆ సౌందర్యాన్ని నేను చూడాలి. ఏమండి దయచేసి నేను చెప్పేది ఒక్క 2 నిమిషాలు వినండి. నా చిన్నతనం నుంచి నాకు ఒక కల వస్తుంది. ఆ కల్లో మీరే కనిపిస్తున్నారండి. మిమ్మల్ని ఎన్నోసార్లు కళ్ళారా చూడాలని ఎంతో పరితపించాను. మీ రూపం మొత్తం కనిపించింది కానీ మీ మొహం ఒక్కటే నాకు కనిపించలేదండి. నాకు మీ మీద ఎలాంటి ఉద్దేశం లేదు. ఆ దేవుడు సాక్షిగా చెప్తున్నానండి. కానీ మిమ్మల్ని చూడాలని ఆ భగవంతుడు నాకు ఈరోజు ఇలాంటి అవకాశం కల్పించాడు. హ్యాట్స్ ఆఫ్. ఒకే ఒక్కసారి ఇటు తిరగండి. వాళ్ళు వస్తున్నారన్న ఆనందంతో హారతిస్తుంటే ఇలా జరిగిందేంటి?
వచ్చావమ్మా? ఇక్కడికి రావద్దని చెప్పాను కదా. మాట ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ మాట తప్పుతావా? ఎందుకు నాన్న ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నారు? మీ కూతురు ఇచ్చిన మాట ప్రాణం పోయినా తప్పదు. మరి నువ్వు చేసిందేంటి? నేను నీకు ఏమని మాటిచ్చాను? చెప్పినట్టు వింటాను రాను అన్నావు కదా. వాళ్ళకి ఎదురు పడను అని చెప్పాను. మాటలు మార్చకు జానకి. నాన్న, అమ్మకి నా చేత్తో ఈ దండ వేయకపోతే అది నిలవదు. దండ లేకుండా మా అమ్మకి ఈ కార్యక్రమం ఎలా చేస్తావు? అందుకే వచ్చాను. నీ ఆలోచన మంచిదేనమ్మా, కానీ అవతల వాళ్ళ కళ్ళల్లో నువ్వు పడితే అది మంచిది కాదు అంటున్నాను. ఎందుకు బాబు భయపడతారు? దక్షమ్మ మన మధ్య లేకపోయినా ఆ తల్లి మనతో ఉన్నట్టే. తనకు ఎవరు ఆత్మీయులో తెలుసు కాబట్టి వాళ్ళని రప్పించుకుంటుంది. మీరందరూ జానకి గురించి మంచిగానే ఆలోచిస్తున్నారు, కానీ కొంతమంది జానకి అంటే తిట్టుకుంటున్నారు. వాళ్ళ గురించే నేను భయపడుతున్నాను. యాండి దేవుడికి హారతిస్తుంటే కొండెక్కడమేంటి? ఇదేదో అపశకునంలా ఉంది. ఏం జరుగుతుందోనని నా మనసు కీడు శంకిస్తోంది. వాట్ ఇస్ దిస్ మమ్మీ? గట్టిగా గాలేస్తే కర్పూరం ఆరిపోతుంది. దాన్ని సీరియస్ గా తీసుకుంటావు ఎందుకు? చూడమ్మా, నువ్వు కర్పూరం అనుకుంటున్నావు, నేను దేవుడికిస్తున్న హారతి అనుకుంటున్నాను. కర్పూరం ఆరిపోతుందేమో కానీ హారతి కొండెక్కకూడదు. రుద్ర, కుముద చెప్పిన దాంట్లో నాకేం తప్పు కనిపించటం లేదు. కిటికీలన్నీ తీసే ఉన్నాయి, గాలి వచ్చుంటుంది, హారతి ఆగుంటుంది. దాన్నెందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు? అంతే వదినా, హారతి అయినా సరే అది కూడా మంటే కదా, గాలి కారిపోకుండా ఎలా ఉంటుంది? జరిగిందాన్ని సమర్థించాలని చూడకండి. హారతి కొండెక్కితే ఖచ్చితంగా ఏదో జరగబోతోంది అని అర్థం. అదేంటో తెలియక నా మనసు ఆందోళన పడుతుంటే మీరేంటిలా మాట్లాడుతున్నారు? పోనీ నువ్వనుకున్నదే నిజమనుకో. ఈరోజు దక్ష అబ్దికం కదా, అందుకే ఇంట్లో పూజ జరగడం ఇష్టం లేదేమో. అయినా మనం ముందు అక్కడికి వెళ్ళాలి. 20 సంవత్సరాల తర్వాత అమ్మ వాళ్ళు తిరిగి వస్తున్నారన్న ఆనందంతో నేను దేవుడికి పూజ చేసి హారతివ్వబోతుంటే కొండెక్కింది. వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కష్టం రాకుండా చూడు స్వామి. మా ఆపు. ఇప్పుడు ఇవ్వు. నీ ఊహ నిజమే రుద్ర. ఇక్కడ హారతి అర్పి ఆ దైవం నిన్ను ముందే హెచ్చరిస్తోంది. కాసేపట్లో నువ్వు ఒక పెద్ద వార్తనే వినబోతున్నావు. ఈ కార్యక్రమం ఆగిపోతే మళ్ళీ ఏడాది పాటు ఆవిడ ఆత్మ ఏ లోకంలో ఉన్నా పస్తులతో ఉండాలి. ఏంటి? మీరు పెట్టే 3 ముద్దలు ఏడాదంతా కడుపు నింపుతాయి, లేకపోతే పస్తులుండాలా? దక్షిణ కోసం మరీ ఇన్ని అబద్ధాలు చెప్పక్కర్లేదు. కావాలంటే డబ్బులు పరేస్తాను, అంతేకాని కాకమ్మ కబుర్లు చెప్పకండి. అమ్మా, దీక్షితులు గారంటే దైవస్వరూపం అమ్మా. ఆయనతో నువ్వు అలా మాట్లాడకూడదు. ఈయన మీ అందరికీ దేవుడే, కానీ ఈ దేవుడు మా కుటుంబం మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. అందుకని మాకు దేవుడు కాదులే. అమ్మా, నువ్వు నన్ను ఎలా అనుకున్నా పర్వాలేదు. 30 అడుగుల బంగారం శ్రీకృష్ణుని తూచలేకపోయింది, కానీ మనస్ఫూర్తిగా నమ్మి వేసిన తులసాకు ఆ దేవదేవుని తులాభారంతో సరితూగేలా చేసింది. అదేనమ్మా నమ్మకానికి ఉన్న గొప్పతనం. దానికి దీనికి సంబంధం ఏంటి? దీని ప్రాధాన్యత నీకు తెలియదు కాబట్టి అన్నం ముద్దల్లా కనబడుతున్నాయి, కానీ ఇంకో లోకంలో ఉన్న ఆత్మకి ఇప్పుడు మనం మంత్రశక్తితో పెట్టేదే సంవత్సరం అంతా ఆకలి తీర్చే ఆధారం అవుతుంది. అందుకే ఈ కార్యక్రమం ఆగిపోకూడదు. దయచేసి నువ్వు చెయ్యమ్మా.
పిన్ని అంటే తల్లి తర్వాత తల్లితో సమానం. అందుకని నీ చేత్తో జరిగితే ఆ తల్లి ఆత్మ శాంతిస్తుంది. హలో, నాకు వీటి మీద నమ్మకం లేదు. చెయ్యాలన్న ఇంట్రెస్ట్ అంతకన్నా లేదు. నాకు నచ్చని పని నేనెప్పటికీ చేయను. మీకు నచ్చింది మీరు చేసుకోండి. అమ్మ దక్షమ్మ, నీకెంత కష్టం వచ్చింది తల్లి. అందరి ఆకలి తీర్చే దేవతవే నువ్వు. అలాంటి నీ ఆత్మకు శాంతి చేకూర్చి ఆబ్దకం పెట్టేవాళ్లే లేరమ్మా. ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు చాలా కష్టంగా ఉందమ్మా. నానా, ఈ కార్యక్రమం నేను జరిపిస్తాను. ఇవేం గట్లే? ఈ పొలాలన్నీ మీవే అంటున్నావు. హ్యాపీగా రోడ్ వేయించొచ్చు కదా. అవునే, సిమెంట్ రోడ్ అయితే కరెక్ట్గా ఉండేది. కరెక్ట్గా చెప్పారు. మా మమ్మీకి చెప్పి 1 monthలో ఇక్కడ రోడ్ వేయించేస్తాను. ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? పొలం గట్లు తీసేసి రోడ్లు వేయిస్తారని చెప్పిన నీ తెలివికి నవ్వకింకేం చేయమంటావు? ఇది మా స్థలం. దీన్ని మేమేమైనా చేసుకుంటాం. నీకెందుకు? దీన్ని స్థలం అనరు, పొలం అంటారు. పంటలు పండే భూములకి గట్లే ఉంటాయి. నీకు డబ్బు ఎక్కువగా ఉంది కదా అని రోడ్లు వేయరు. అంతేలే, మీవి మట్టి బతుకులు కదా. మాకొచ్చే రిచ్ థాట్స్ నీలాంటి వాళ్ళకు రావు. రిచ్ థాట్ సంగతి తర్వాత కానీ కాస్త చూసుకొని నడవండి. వయ్యారంగా నడిస్తే కింద పడతారు. జాగ్రత్త. ఆగండి, ఆగండి. హెల్ప్ చేయండి. ఏంటి, నేను పడ్డానని నవ్వుతున్నావా? పాపం, నువ్వు రుద్రాణి గారి కూతురువని ఈ బురదకి తెలియదు కదా. అందుకే రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా రేక్లెస్ గా పడేసింది. అందుకే నవ్వొచ్చింది. పిచ్చి పిచ్చిగా నవ్వావంటే చంపేస్తాను. జాగ్రత్త. ఇంట్లో మంచం మీద పడుకున్నట్టు ఆ బురదలో బాగానే పడుకున్నావు కానీ ముందులే చేయవు. నీ సాయం నాకు అవసరం లేదు. నా కోసం నా ఫ్రెండ్స్ ఏమైనా చేస్తారు. ఏ రండి. ఓ అబ్బో, అందుకేనా నువ్వు బురదలో పడి అంత గట్టిగా అరుస్తున్నా వాళ్ళు దూరంగా నిలబడి చూస్తున్నారు? ఏంటి చూస్తున్నారు? నన్ను లేపండి. సారీ, నీ అవతారం చూస్తే చిరాగ్గా ఉంది. దగ్గరకొస్తే మేం కూడా పడతామని భయంగా ఉంది. అయినా ఇది నీ ఊరు, నీ పొలం, నువ్వే పడ్డావు. మేమక్కడికి వస్తే పడమా? ఫోన్లేవే, ఎటో పడ్డావు కదా, హ్యాపీగా లేచొచ్చేయి. ఈ బురదలో నేను చూడలేకపోతున్నాం.
విన్నావు కదా, అది సిటీ అభిమానం. నువ్వు పడితే ఫోటోలు తీసేవారు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేవారే తప్ప చెయ్యందించి సాయం చేసేవాళ్ళు ఎవ్వరూ ఉండరు. ఎక్కువ ఆలోచించకుండా బయటికి రా. నేను పడిపోయానని నన్ను మాట అంటావా? నిన్ను పడేసి అప్పుడు నేను లేస్తానే.